హాయ్ డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు మనము ఇక్కడ విజయవాడలోని స్వరాజ్ మైదానం దగ్గర అంబేద్కర్ స్టాచ్యూ పెద్దది కట్టారనమాట. ఈవినింగ్ టైంలో అండ్ నైట్ అయిన తర్వాత కూడా ఇక్కడ వాతావరణం ఎంత బాగుంటుందో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే అంబేద్కర్ గారి గురించి మనందరికీ చాలా బాగా తెలుసు, ఆయన గురించి చెప్పనవసరం లేదు. పేదవాళ్ళ కోసం నిజంగా వాళ్ళకంటూ కొన్ని హక్కులు ఉండాలని, కొన్ని రైట్స్ ఉండాలని చెప్పేసి వాళ్ళ తరపున స్వరం ఎత్తి తన యొక్క విద్యను, తన యొక్క ప్రతిభనంతా ఉపయోగించి భారత రాజ్యాంగాన్ని రచించి పేదవాళ్ళ కోసం, ఎవరైతే ధనబలం లేక ఇంకా చదువు బలం లేక అజ్ఞానంలో ఉన్న చాలామంది పేదవాళ్ళ కోసం ఎంతో గొప్పగా కష్టపడి మన భారతదేశానికి వన్నె తెచ్చిన గొప్ప మహనీయుడు అనమాట. ఆయనకి భారతరత్న అనే అవార్డు కూడా ఇచ్చేసేసి గొప్ప సన్మానం చేశారు. ఆయన చనిపోయినప్పటికీ ఆయన జ్ఞాపకాలు మనకి గుర్తుగా ఉండాలని చెప్పేసి మన దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా ఆయన గురించి గొప్పగా పొగడుతూ ఆయన విగ్రహాలు ఉన్నాయన్నమాట. అట్లాంటిది మన దేశంలో, మన తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో కృష్ణానది పక్కనే నడిబొడ్డున ఇంత మంచి విగ్రహాన్ని స్వరాజ్ మైదానంలో కట్టడం చాలా సంతోషం అన్నమాట. ఇది ఈ వ్యూ పాయింట్ చూస్తున్నారు కదా, ఇది ఆ స్టాచ్యూకి ఆ ప్రహరీ గోడకి బయట అనమాట. ఇటు పక్క చూస్తే మెయిన్ రోడ్, ఇది బస్ స్టాండ్కి అండ్ ఇటు సిటీలోకి వెళ్ళే రోడ్ అనమాట. ఇదంతా అవుట్ సైడ్ వ్యూ పాయింట్. చక్కగా ఇట్లా పూల మొక్కలతో అండ్ ప్లాంట్స్తో కూర్చోవడానికి అరుగులు లాంటివి చేసేసేసి చాలా చక్కగా పెట్టారు. మార్నింగ్ టైంలో అండ్ ఈవినింగ్ టైంలో సరదాగా సేద తీరటానికి, అట్లా ఎంజాయ్ చేయడానికి అనమాట. అది అంబేద్కర్ స్టాచ్యూను చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అండ్ ఇంకా దీన్ని ప్రపంచంలోనే ఎత్తైన స్టాచ్యూగా నిర్మించారు. దీనిలోకి రకరకాల లోహాలు వాడి చాలా స్ట్రాంగ్గా పటిష్టంగా దీన్ని కట్టారనమాట. దరిదాపు దీన్ని నిర్మించడానికి 55 మంది నిపుణులు, వాళ్ళందరూ చోట కూర్చొని మంచిగా ఆలోచించి దీన్ని ఇక్కడ ఈ ప్రాంగణాన్ని ఎంత చక్కగా తీర్చిదిద్దారు. జనాలు చూడండి ఈవినింగ్ టైంలో ఎంత చక్కగా వచ్చి సరదాగా కాసేపు కూర్చుంటా నిజంగా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. చాలా బాగుందన్నమాట. ఇక్కడ ఈ మైదానాన్ని 19 ఎకరాల్లో కట్టారు. ఈ ప్లేస్ వచ్చేసేసి దీన్ని స్వరాజ్ మైదాన్ అంటారు. దీన్ని కట్టడానికి అప్పట్లో వైఎస్ జగన్ గారి గవర్నమెంట్ 400 కోట్లకు పైగా ఖర్చు చేశారనమాట. ఈ విగ్రహం ఎత్తు వచ్చేసరికి 206 అడుగులు ఉన్నట్టుగా చెప్తున్నారనమాట. ప్రపంచంలోనే ఎత్తైన గొప్ప విగ్రహం కావటం చాలా గ్రేట్ అనమాట. ఇక్కడ చూస్తే కనుక ఇంకా లోపల నీటి కొనలు, మ్యూజికల్ ఫౌంటైన్స్, కాలచక్ర మండపం, అంబేద్కర్ జీవిత చరిత్ర, ఇవన్నీ లోపల చక్కగా డీటెయిల్డ్గా చూపించారు. వచ్చిన వాళ్ళందరూ లోపలికి వెళ్ళి ప్రతి ఒక్కటి చక్కగా విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆయన గురించిన పూర్తి సమాచారాన్ని లోపల పెట్టారనమాట. ఆయన బాల్యం నుంచి, ఆయన చదువుకున్న దగ్గర నుంచి, ఆయన ఎలా లాయర్ అయ్యారు, తర్వాత తను ఎలా పెళ్లి చేసుకున్నారు, తను అంత చదువుకుని విదేశాల్లో మన ఇండియాకు వచ్చిన కానీ తను అంటరానితనాన్ని ఎలా ఎదుర్కొన్నారు, ఎలా అవమానించబడ్డారు, ఆ తర్వాత దీన్ని రూపుమాపటానికి నేనేం చేయాలని ఆయన ఎలా ఆలోచించారు, దానికోసం రాజ్యాంగాన్ని ఎలా రచించారు, ఎలా కమిటీని వేసి రాజ్యాంగాన్ని ఆయన రూపొందించారు, ఇట్లా ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా ఇక్కడ ఉన్నాయి అన్నమాట. మీరు వాటిని క్షుణ్ణంగా ఒకసారి వెళ్ళి పరిశీలించండి. ఎందుకంటే మనకు తెలుసుకోవాలి. ఇప్పుడంటే మనకి ప్రతి ఒక్కళ్ళకి వాయిస్ వినిపించే ఆ హక్కుని అంబేద్కర్ గారు కల్పించారు అనమాట. అందుకనే ఎక్కడ ఏ అన్యాయం జరిగినా, ఎక్కడ ఏ తప్పు జరిగినా
చక్కగా మనం కోర్టుకి వెళ్ళటానికి, కోర్టులో కేసు వేయటానికి, దాని గురించిన న్యాయాన్ని పొందటానికి చట్టాలని అంత బలంగా రూపొందించారనమాట. నిజంగా ఇది చాలా చెప్పుకోదగ్గ విషయము. ఇంకా చూస్తే కనుక ఇక్కడ అంబేద్కర్ జీవిత చరిత్రని 38 ఘట్టాలుగా, అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇదిగా దాన్ని ప్రదర్శించారనమాట. ఇది కట్టడానికి 2 సంవత్సరాల పైనే పట్టింది. ఇది నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవం, ఆ రోజునే దీన్ని ఇనాగరేట్ చేసి జాతికి అంకితం చేశారనమాట. సో ఈ వీడియోలో ఇంకా చక్కగా ఈ ప్లేస్ అంతటిని, లోపల గార్డెన్ ఎలా ఉంటుంది అండ్ నైట్ వ్యూ అయితే ఇంకా ఎలా ఉంటుందో అవన్నీ చూసేద్దాము. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ గో. దీనికి లోపలికి వెళ్ళటానికి ఇక్కడ ఎంట్రన్స్ ఇచ్చారనమాట. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. చూసారుగా, జనం చాలా మంది వెయిట్ చేస్తున్నారు లోపలికి వెళ్ళటానికి. గేట్ ఎప్పుడు తీస్తారా వెళ్దామని చెప్పేసి. ఇప్పుడు మనం నైట్ వ్యూ చూసేస్తున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే నైట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, మంచి మంచి లైటింగ్స్, చక్కగా నెమళ్ళతో తీర్చిదిద్దిన ఈ ప్రాంగణము, 3 రంగుల మువ్వన్నెల జెండా కనపడుతున్నట్టుగా అంబేద్కర్ స్టాచ్యూ మీదకి వేసిన లేజర్ లైట్స్, ఇవన్నీ జనాలతో చాలా కళకళలాడుతూ ఉందన్నమాట. సో గాయస్, ఈ వీడియో నచ్చితే కనుక మీరు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు, చాలా ధన్యవాదాలు. మీ సపోర్ట్ని ఇంకా ఇవ్వండి గాయస్, ఐ రిక్వెస్ట్ యూ.
మీరు చేస్తున్న దీన్ని బట్టి మీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు నన్ను చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ప్లీజ్ మోర్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. థ్యాంక్ యూ సో మచ్.